1960లో థియేటర్ మ్యామన్ అనే సైంటిస్ట్ ఒక లైట్ని డిస్కవర్ చేశాడు. ఈ లైట్ ఎంత స్పెషల్ అంటే ఎంతో స్ట్రాంగ్గా ఉండే మెటల్స్ని ఇది కట్ చేస్తుంది. అలాగే ఎంతో సున్నితంగా ఉండే మన కంటిపై ఉన్న కార్నియాను ఇది రిపేర్ చేస్తుంది. అలాగే ఇది క్యాన్సర్ని కూడా చంపగలదు. మన స్కిన్పై ఎలాంటి డ్యామేజ్ ఉన్నా వాటిని క్యూర్ చేస్తుంది. ఆర్మీలో యూజ్ చేసే మిసైల్స్కి డైరెక్షన్ చూపిస్తుంది. అంతేకాదు, మీరు ఈ వీడియో చూడాలంటే ఇంటర్నెట్ పని చేయాలి. ఆ ఇంటర్నెట్ పని చేయాలన్నా కూడా ఈ లైటే కావాలి. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, ఇది నార్మల్గా పనిచేసే ఆర్డినరీ లైట్ కాదు, ఇది లేజర్ లైట్. సో ఈరోజు వీడియోలో ఈ లేజర్ లైట్ ఎలా పనిచేస్తుంది అనే టాపిక్పై చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే కొంచెం బుర్ర పెడితే మనం కూడా ఈ లేజర్ని తయారు చేసేవచ్చు అనేటట్టుగా ఉంటుంది. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేజర్ లైట్కి నార్మల్ లైట్కి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఒక స్ట్రీట్లో ఉన్న క్రౌడ్ మొత్తం వాళ్ళకి నచ్చిన మాటలు మాట్లాడితే అది గందరగోళంగా ఉండి నాయిస్గా ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారు కూడా సరిగ్గా అర్థం కాదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒక డైరెక్షన్ ఉండదు, ఏమీ ఉండదు. అదే ఆర్మీ వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా ఒకే ఫ్రీక్వెన్సీతో సౌండ్ చేస్తూ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఒకే రిథమ్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నార్మల్ లైట్ ఎలాంటిదంటే స్ట్రీట్లో ఉన్న క్రౌడ్ లాంటిది. లేజర్ లైట్ మాత్రం ఆర్మీ లాంటిది. అయితే ప్రతి లైట్లో కూడా లైట్ ఫోటాన్స్ ఉంటాయి. ప్రతి లైట్ ఫోటాన్కి డైరెక్షన్ ఉంటుంది అండ్ వేవ్ లెంత్ ఉంటుంది. అయితే నార్మల్ లైట్ నుండి బయటకు వచ్చే ఫోటాన్స్ అన్నీ ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ డిఫరెంట్ వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి. అందుకే నార్మల్ లైట్ స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఉంటుంది. కానీ లేజర్ లైట్ నుండి బయటకు వచ్చే ఫోటాన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ సేమ్ వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఫోటాన్స్ యొక్క వేవ్ లెంత్ కలర్ని ఇండికేట్ చేస్తుంది. లేజర్ లైట్ ఫోటాన్స్ అన్నీ సేమ్ వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి కాబట్టి లేజర్ నుండి బయటకు వచ్చే లైట్ ఒకే కలర్లో ఉంటుంది. అయితే ఈ లేజర్ లైట్ సైన్స్ మొత్తం లైట్ ఫోటాన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ ఫోటాన్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లైట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ యాటమ్స్ గురించి తెలిసే ఉంటుంది. ఈ యాటమ్స్తోనే విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా తయారై ఉంటుంది. ఈవెన్ మన బాడీ కూడా ఈ యాటమ్స్తోనే తయారై ఉంటుంది. అయితే ఒక యాటమ్ని చూస్తే యాటమ్కి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్లోనే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అంటే సూర్యుని చుట్టూ గ్రహాలను ఎలా తిరుగుతూ ఉంటాయో అలానే ఎలక్ట్రాన్స్ కూడా ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే ఎలక్ట్రాన్స్ తిరిగే ఈ పాత్స్ని ఎనర్జీ లెవెల్స్ అంటాం. అయితే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్న ప్రతి ఎలక్ట్రాన్కి కొంత ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువగా ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా న్యూక్లియస్కి దూరంగా ఉంటాయి. ఎనర్జీ తక్కువగా ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నియాన్ యాటమ్ని తీసుకుంటాను. ఈ యాటంలో 2 ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ లెవెల్లో ఉండే ఎలక్ట్రాన్స్కి -870 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉంటుంది. అండ్ సెకండ్ లెవెల్లో ఉండే వాటికి -21.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ లెవెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ సెకండ్ లెవెల్కి జంప్ అవ్వాలంటే వాటికి 848.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ కావాలి. ఎందుకంటే సెకండ్ లెవెల్ దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా -21.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ కావాలి. అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న వాటికి కొంత ఎనర్జీని యాడ్ చేసామంటే అంటే 848.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీని యాడ్ చేసామంటే అవి సెకండ్ లెవెల్కి జంప్ అవుతాయి. అదే ఒకవేళ సెకండ్ లెవెల్లో ఉన్న వాటికి మరికొంత ఎనర్జీని యాడ్ చేసామంటే అవి థర్డ్ లెవెల్కి జంప్ అవుతాయి. అలాగే థర్డ్ లెవెల్లో ఉన్న వాటికి మరికొంత ఎనర్జీని యాడ్ చేసామంటే అవి ఫోర్త్ లెవెల్కి జంప్ అవుతాయి. అయితే నియాన్ యాటమ్కి థర్డ్ ఎనర్జీ లెవెల్ అలాగే ఫోర్త్ ఎనర్జీ లెవెల్ లేవు కదా, మరి ఎలా జంప్ అవుతాయి అనే డౌట్ మీకు రావచ్చు. ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి యాటమ్కి నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్స్ ఎంతవరకు అయితే ఫిల్ అయి ఉంటాయో అంతవరకు మాత్రమే ఎనర్జీ లెవెల్స్ని ఇండికేట్ చేస్తారు. నియాన్ యాటంలో 2 లెవెల్స్ వరకు మాత్రమే ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉంటాయి. అందుకే నియాన్ యాటంలో 2 లెవెల్స్ని మాత్రమే ఇండికేట్ చేస్తారు. అయితే ఇలా హైయర్ లెవెల్కి జంప్ అయిన ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కొత్త ప్లేస్ దగ్గర ఎక్కువసేపు ఉండలేవు. ఫర్ ఎగ్జాంపుల్ 4th లెవెల్కి జంప్ అయిన ఎలక్ట్రాన్స్ 1 నానో సెకండ్ పాటు ఉండి మళ్ళీ వెంటనే 3rd లెవెల్కి వచ్చేస్తుంది. అంటే 1 సెకండ్ కూడా ఉండదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తుంది. కానీ 3rd లెవెల్కి జంప్ అయిన ఎలక్ట్రాన్స్ మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉంటాయి. అంటే కొన్నిసార్లు 1 సెకండ్ పాటు స్టే చేస్తాయి, మరికొన్నిసార్లు అయితే 1 మినిట్ వరకు ఉంటాయి. సో ఈ 3rd లెవెల్లో ఎలక్ట్రాన్స్ ఉండే స్టేట్ని మెటా స్టేబుల్ స్టేట్ అంటాం. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అంటే మెటా స్టేబుల్ స్టేట్ దగ్గర ఎలక్ట్రాన్స్ కొంచెం ఎక్కువసేపు ఉండగలవు. కానీ ప్రతి యాటమ్కి మెటా స్టేబుల్ స్టేట్ 3rd లెవెలే అవ్వదు. కొన్ని యాటమ్స్కి 4th లెవెల్ మెటా స్టేబుల్ స్టేట్ అవుతుంది. అలాగే మరికొన్ని యాటమ్స్కి 2nd లెవెలే మెటా స్టేబుల్ స్టేట్ అవుతుంది. మనం చూస్తుంది నియాన్ యాటమ్ని. ఈ నియాన్ యాటమ్కి 3rd లెవెలే మెటా స్టేబుల్ స్టేట్. అయితే కాసేపు గడిచాక ఎలక్ట్రాన్స్ కింద లెవెల్కి పడిపోతాయి. అలా కింద లెవెల్కి వచ్చేసే టైంలోనే ఎలక్ట్రాన్స్ ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీ పేరే లైట్, అంటే కాంతి. దీన్ని సైంటిఫిక్గా ఫోటాన్ అంటాం. ఈ ఫోటాన్స్ అనేవి
లైట్ పార్టికల్స్. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ హైయర్ లెవెల్కి రీచ్ అయ్యి మళ్ళీ లోవర్ లెవెల్కి తిరిగి వస్తుంటాయో ఆ టైంలోనే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీ పేరే లైట్, అంటే కాంతి. ఆ కాంతినే లైట్ పార్టికల్స్ లేదా ఫోటాన్స్ అంటాం. సో ఈ విధంగా యాటమ్స్ నుండి లైట్ బయటకు వస్తుంది. ఇదే సైన్స్తో ఆర్డినరీ లైట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఆర్డినరీ లైట్లో ఫిలమెంట్ ఉంటుంది. ఆ ఫిలమెంట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఆ వైబ్రేట్ కారణంగా ఫిలమెంట్ వేడిగా మారి ఆ వేడిని యాటమ్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ తీసుకొని హైయర్ లెవెల్కి జంప్ అవుతాయి. అవి మళ్ళీ లోవర్ లెవెల్కి వచ్చేసే టైంలో లైట్ గ్లో అవుతుంది. అలాగే ఐరన్ రాడ్ని కాల్చేటప్పుడు అది రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం కూడా ఇదే. మనం రాడ్ని వేడి చేసేటప్పుడు హీట్ ఎనర్జీని ఐరన్ ఆటమ్ నుండి ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి హైయర్ లెవెల్కి జంప్ అవుతుంటాయి. మళ్ళీ లోవర్ లెవెల్కి తిరిగి వచ్చేసే టైంలో అవి లైట్ని బయటకు రిలీజ్ చేస్తాయి. ఆ లైట్ కారణంగానే ఐరన్ రాడ్ మెరుస్తూ కనిపిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే లేజర్ లైట్ వర్కింగ్ కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది. సరే, లేజర్ లైట్ పనిచేయాలంటే మనం మీడియంని యూజ్ చేయాలి. అంటే ఐరన్ రాడ్ని కాల్చితే ఆ రాడ్ నుండి లైట్ వస్తుంది. సో ఇక్కడ ఐరన్ రాడ్ని మీడియం అంటాం. అలాగే లేజర్లో కూడా ఒక మీడియం ఉంటుంది. వాటి నుండే లైట్ ఫోటాన్స్ బయటకు వస్తూ ఉంటాయి. అయితే మనం లేజర్ని వేటి కోసం యూజ్ చేస్తాం అనే దాన్ని బట్టి ఈ లేజర్ మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. మెడికల్ పర్పస్ కోసం ఒక టైప్ ఆఫ్ మీడియంని సెలెక్ట్ చేస్తారు. మెటల్ కటింగ్ పర్పస్ కోసం మరో టైప్ ఆఫ్ మీడియంని సెలెక్ట్ చేస్తారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకునే లేజర్లో మరో టైప్ ఆఫ్ మీడియంని యూజ్ చేస్తారు. సో ఇలా మనం యూజ్ చేసే పర్పస్ బట్టి ఈ మీడియంని సెలెక్ట్ చేస్తారు. అలాగే లేజర్ మీడియం చుట్టూ మరొక పార్ట్ ఉంటుంది. దాన్ని పంప్ సోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ రాడ్ని మంటలో పెట్టి కాల్చడం వల్ల ఆ రాడ్ నుండి లైట్ వస్తుంది. సో ఇక్కడ ఆ మంటని పంప్ సోర్స్ అంటాం. సో ఇలాంటి ఒక పంప్ సోర్స్ లేజర్లో ఉంటుంది. దాని నుండి ఎనర్జీ లేజర్ మీడియంకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్ని లేజర్స్లో పవర్ఫుల్ ల్యాంప్స్ని పంప్ సోర్స్గా యూజ్ చేస్తారు. అలాగే మరికొన్ని లేజర్స్లో ఎలక్ట్రిక్ పవర్ని పంప్ సోర్స్గా యూజ్ చేస్తారు. సో వాటికి మనం పవర్ని సప్లై చేస్తాం. సో అందుకనే లేజర్లో బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ యొక్క పవర్ని లేజర్లో ఉండే పంప్ సోర్స్ యూజ్ చేసుకుంటుంది. అలాగే పవర్ఫుల్ లేజర్స్కి అయితే డైరెక్ట్గా ఎలక్ట్రిక్ పవర్ని కనెక్ట్ చేస్తారు. ఆ పవర్తో పంప్ సోర్స్ ఆన్ అయ్యి చాలా బ్రైట్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని వాటికైతే చాలా బ్రైట్గా ఉండే ఎలక్ట్రిక్ స్పార్క్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ లైట్ అండ్ స్పార్క్ ఈ రెండు కూడా ఎనర్జీసే. ఆ ఎనర్జీని యూజ్ చేసుకునే లేజర్ మీడియంలో ఉండే ఎలక్ట్రాన్స్ హైయర్ లెవెల్కి జంప్ అవుతుంటాయి. అయితే పంప్ సోర్స్ని ఎలా డిజైన్ చేస్తారంటే వాటి నుండి వచ్చే పవర్కి మీడియంలో ఉండే ప్రతి ఎలక్ట్రాన్ కూడా మెటాస్టేబుల్ స్టేట్లోకి వెళ్ళే విధంగా డిజైన్ చేస్తారు. ఇంతకుముందే మనం ఈ స్టేట్ కోసం డిస్కస్ చేసాం. ఈ స్టేట్లోని ఎలక్ట్రాన్స్ కొంచెం ఎక్కువసేపు ఉంటాయి. సో ఇక్కడ కాసేపు అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ అన్నీ మళ్ళీ లోవర్ లెవెల్కి తిరిగి వచ్చేస్తుంటాయి. ఆ టైంలోనే ప్రతి ఎలక్ట్రాన్ నుండి ఫోటాన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతి ఎలక్ట్రాన్ కూడా థర్డ్ లెవెల్ నుండి సెకండ్ లెవెల్కి తిరిగి వచ్చాయి. అంటే ప్రతి ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ ఒకేలా ఉంటుంది. ఇంతకుముందే మీకు చెప్పాను, ఫోటాన్ యొక్క వేవ్ లెంతే ఆ లైట్ యొక్క కలర్ని ఇండికేట్ చేస్తుందని. అన్నీ ఒకే వేవ్ లెంత్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఫోటాన్ కూడా ఒకే కలర్లో ఉంటుంది. సో మళ్ళీ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక బ్రైట్ లైట్ వస్తుంది. ఆ బ్రైట్ లైట్ వల్ల మళ్ళీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా థర్డ్ లెవెల్కి జంప్ అవుతాయి. సో ఇక్కడ కాసేపు స్టే అవుతాయి. ఈ గ్యాప్లోనే ఇంతకుముందు రిలీజ్ అయిన ఒక ఫోటాన్ ఒక ఎలక్ట్రాన్ని హిట్ చేస్తుంది. అలా హిట్ చేసిన తర్వాత ఆ ఎలక్ట్రాన్ లోవర్ లెవెల్కి తిరిగి వస్తుంది. కానీ అలా వచ్చేటప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎలాంటి ఫోటాన్ అయితే హిట్ చేసిందో అలాంటి ఫోటానే ఈ ఎలక్ట్రాన్ నుండి బయటకు వస్తుంది. అంటే హిట్ చేసిన ఫోటాన్ ఏ డైరెక్షన్ మూవ్ అయితే బయటకు వచ్చిన ఫోటాన్ కూడా సేమ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. అలాగే వాటి వేవ్ లెంత్స్ కూడా ఒకేలా ఉంటాయి. మళ్ళీ 2 ఫోటాన్స్ కలిసి మరో 2 ఎలక్ట్రాన్స్ని హిట్ చేస్తాయి. సో వాటి నుండి మరో 2 ఫోటాన్స్ వస్తాయి. అంటే సేమ్ డైరెక్షన్ని సేమ్ వేవ్ లెంత్ని కలిగి ఉండే మరో 2 ఫోటాన్స్ బయటకు వస్తాయి. అంటే 2 కాస్త 4 అయ్యాయి. ఈ 4 వెళ్ళి మరో 4 ఎలక్ట్రాన్స్ని హిట్ చేస్తాయి. ఆ 4 నుండి మరో 4 బయటకు వస్తాయి. అంటే 4 కాస్త 8 అయ్యాయి. ఆ తర్వాత 8 కాస్త 16 అవుతాయి. 16 కాస్త 32 అవుతాయి. 32 64 అవుతాయి. 64 128 అవుతాయి. సో ఇలా వాటి సంఖ్య డబల్ అవుతూ కొన్ని కోట్ల ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా ఒకే డైరెక్షన్ని ఒకే వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి. అయితే లేజర్ మీడియంకు 2 వైపులా 2 మిర్రర్స్ ఉంటాయి. వాటిలో ఒకటి ఫుల్లీ రిఫ్లెక్టివ్, అంటే లైట్ మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ మరొక మిర్రర్ పార్షియలీ రిఫ్లెక్టివ్గా ఉంటుంది. అంటే సగం లైట్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది, మరో సగం లైట్ని బయటికి రిలీజ్ చేస్తుంది. అలా బయటకు వచ్చిన లైటే మనం చూస్తున్న లేజర్ లైట్. అయితే ఈ మిర్రర్స్ని చాలా పర్ఫెక్ట్గా ప్లేస్ చేస్తారు. ఒకవేళ ఏదైనా ఒక ఫోటాన్ రాంగ్ డైరెక్షన్లో వస్తే దాన్ని వేరే వైపు రిఫ్లెక్ట్ చేసి లేజర్లో కలవకుండా చూసుకుంటుంది. అందుకే లేజర్ నుండి బయటకు వచ్చే లైట్ స్ప్రెడ్ అవ్వకుండా ఒక స్ట్రైట్ డైరెక్షన్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.
సో వీటి నుండి వచ్చే నార్మల్ లైట్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ మనం చిన్నప్పుడు ఆడుకునే లేజర్ కూడా కొంత పవర్ని కలిగి ఉంటుంది. ఆ లేజర్ని మన కంటిపై వేసామంటే మన కళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో లేజర్ ఎంత యూజ్ఫుల్లో దాన్ని సరిగ్గా యూజ్ చేయకపోతే అంతే డ్యామేజ్ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.